ఈ యొక్క పర్యావరణ ప్రజాప్రయ సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న కోసం వచ్చాను. ఈరోజు శ్రీశనగండ్ల గ్రామ పంచాయతీ పరిధిలో నిర్వహిస్తున్నటువంటి అజీముద్దీన్ బ్లాక్ గ్రానైట్ వారి యొక్క పర్యావరణ ప్రజాప్రయ సేకరణలో వేదిక మీద ఉన్న పెద్దలు ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ గారు, ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులు, పోలీస్ సహోదరులు, నాతోటి ఎన్జిఓస్, ఈరోజు ఈ యొక్క గ్రామ పరిధిలో సుమారు 7.7 హెక్టార్ల పరిధిలో బ్లాక్ గ్రానైట్ యొక్క పర్యావరణ ప్రజాప్రయ సేకరణ కార్యక్రమం జరుగుతుంది. మేము దాదాపు ఒక 4-5 రాష్ట్రాలు ఈ యొక్క పర్యావరణ ప్రజాప్రయ సేకరణ కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొంటూ ఉంటాం. ముఖ్యంగా ఈ బ్లాక్ గ్రానైట్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఈ యొక్క నిల్వలు ఉన్నాయి. అక్కడ పబ్లిక్ హియరింగ్లు ఎక్కువ జరుగుతుంటాయి. తెలంగాణలో తక్కువ, అక్కడక్కడే ఉన్నాయి. అయితే ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి యొక్క బ్లాక్ గ్రానైట్లో సంబంధించి నాకు తెలిసినటువంటి కొంత సమాచారం తెలియజేయదలుచుకున్నాను. ఎందుకంటే అనేక చోట్ల ఫార్మాలు, లేకపోతే క్రషర్లు, రకరకాల కంపెనీలు వెలుస్తుంటాయి. ఇక్కడ బ్లాక్ గ్రానైట్ ఉండడం అనేది ఇక్కడ ఉన్నటువంటి భూమి యొక్క నైసర్గికంగా ఈ భూమిలో గ్రానైట్ వెళ్ళడం, వాళ్ళు ఖనిజాభివృద్ధి వాళ్ళకి అప్లై చేసుకోవడం, వాళ్ళు ఇక్కడ అజీముద్దీన్ గారు అప్లై చేసుకుంటే ఆ టెండర్ వారికి ఇవ్వడం, వాళ్ళు అప్లై చేసుకున్నాక దాదాపు 10 ఏళ్ల తర్వాత ఈరోజు ఈ యొక్క పబ్లిక్ హియరింగ్ ఇక్కడ కార్యక్రమం చేయడం అనేది జరుగుతుంది. అయితే భూమిలో ఏది దొరికినా ప్రభుత్వ ఆస్తే, అది వెండి అయినా, బంగారం అయినా, వజ్రమైనా, రాయి అయినా, ప్రభుత్వానికి ఉపయోగపడేటువంటి దాన్ని ప్రభుత్వం తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ అదే సందర్భంలో మరి ఇంత ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన ఇవాళ ప్రజాప్రయ సేకరణ కార్యక్రమం పెట్టిన కారణం ఏంటంటే, ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే ఖచ్చితంగా వాళ్ళు చేసుకోవచ్చు. అయినా మళ్ళీ అభిప్రాయ సేకరణ కార్యక్రమం కారణం ఏంటంటే, ఎంత ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చినా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ, పర్యావరణవేత్తలకు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల వాళ్లకు ధ్వని కాలుష్యమా, వాతావరణ కాలుష్యమా, జల కాలుష్యమా ఏమైనా జరుగుతుందా, జరిగితే వాళ్ళకి అభిప్రాయం తెలుసుకోవడం కోసం ఈ కార్యక్రమం జరుగుతుంది. నా యొక్క అభిప్రాయం ఏంటంటే, బ్లాక్ గ్రానైట్లో మాకు తెలిసినంత వరకు అందరూ ఊహించినట్టుగా పెద్దగా కాలుష్యం రాదు. ఎందుకనంటే పెద్ద బ్లాస్టింగ్ ఉండవు. రెండోది వైర్ షాక్ కటింగ్ ఉంటుంది. ఈడ వచ్చేటువంటి పెద్ద ప్రమాదం ఏంటంటే, ఇందులో వెళ్ళేటువంటి వేస్ట్ని తీసుకుపోయి రోడ్ల వెంబడి పోసుడు, పక్క పొలాల్లో పోయకుండా వాళ్ళు చేయగలిగితే వీళ్ళు చాలా పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. అదే సందర్భంలో మరి ఆ వేస్ట్ని పక్క పొలాలకు పోయకుండా, ఎందుకంటే దాదాపు 7 హెక్టార్లు అంటే పెద్ద విస్తీర్ణమే, 17-18 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. కానీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎంతో కొంత కాలుష్యానికి గురవుతుంది. యాజమాన్య వారికి నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, వీరు ఆ యొక్క కాలుష్యాన్ని రాకుండా ఖచ్చితంగా మొక్కలు నాటి పెంచాలి. ఎందుకనంటే ఈ మాకు ఇచ్చినటువంటి బుక్లో వాళ్ళు చాలా విషయాలు